మంచిది. మనందరం ఈ విధంగా దేవుని సన్నిధిలో కూడుకోవటం నిజంగా సంతోషం. మరి అనేక పరిస్థితులు, అనేక గందరగోళ పరిస్థితులు ఉన్నాయి. అయినా సరే దేవుడు మనల్ని వాటన్నిటి నుంచి కూడా తప్పిస్తూ ఉన్నాడు. ఆమేన్. సో సహోదరులు సాక్ష్యం చెప్పారు. మరి పోలింగ్ డే రోజు ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు చూసామని అందరికీ తెలుసు. అయినా సరే వాటన్నిటి నుంచి కూడా దేవుడు తప్పిస్తున్నాడు. అలాగే ఈ లోకం అంతా కూడా అలాగే ఉంది ప్రస్తుతానికి. ఆమేన్. సో అయినా సరే ఈ లోకము నాశనం అవ్వట్లేదు. ఈ లోకం ఇంకా అలాగే కంటిన్యూ అవుతుందంటే ఒకే ఒక్క కారణం ఏంటో తెలుసా? ఈ భూమి మీద దేవుని ప్రజలు ఉన్నారు. హల్లెలూయా. సో ఈ లోకాన్ని ఇంత బలాత్కారం ఉన్నా సరే, ఇన్ని ఘోరమైనటువంటి కార్యాలు జరుగుతున్నా సరే, ఇంకా ఈ భూమిని నాశనం చేయకుండా దీనికి ఇంకా కృప చూపిస్తున్నాడంటే ఒకే ఒక్క కారణం ఏంటంటే నిన్ను బట్టి నన్ను బట్టే. హల్లెలూయా. ఇదేంటి, మనం ఎంత, మన బ్రతుకెంత, మన కోసం ఈ ప్రపంచాన్ని ఆపుతున్నాడు దేవుడు అంటే ఎస్, అవును. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు చూసేది కేవలం తన వధువును మాత్రమే. దేవుడికి కావాల్సింది కేవలం తన బిడ్డలు మాత్రమే. ఆమేన్. ఎప్పుడైతే వధువు ఈ భూమి నుంచి తీసివేయబడుతుందో, ఆమేన్, అప్పుడు ఈ భూమికి అసలైనటువంటి శ్రమలు స్టార్ట్ అవుతాయి. ఆమేన్. సో కాబట్టి ఈ భూమి అంతా కూడా భద్రపరచబడతా ఉంది. ఇంకా దేనికోసం అంటే ఆయన బిడ్డల కోసమే. అలాగే ఇంకో మాట గుర్తు చేస్తున్నాను. అదేంటంటే ఈ లోకంలో ఏం జరిగినా సరే, ఆమేన్, ఎవరు గెలిచినా ఎవరు ఓడిపోయినా, ఆమేన్, ఎవరు సీఎం అయినా ఎవరు సీఎం కాకపోయినా, ఎవరు పిఎం అయినా ఎవరు పిఎం కాకపోయినా, ఇవన్నీ కూడా ఎవరి కోసం జరుగుతున్నాయంటే నీ మేలు కోసం, నా మేలు కోసం సమకూడి జరుగుతూ ఉన్నాయి. హల్లెలూయా. మనం అనుకోవచ్చు ఈ వ్యక్తి సీఎం అయితే మనకు బాగుంటుంది, ఈ వ్యక్తి పిఎం అయితే మనకు బాగుంటుంది అని చెప్పి మనం అనుకోవచ్చు. కానీ ఏది ఏమైనా సరే, ఏం జరిగినా సరే, అవన్నీ కూడా మన మేలు కోసం దేవుడు చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. సో మన ఆలోచన వేరు, దేవుని ఆలోచన వేరు. ఆమేన్. సో మనకి ఏది మంచిదో మనకంటే బాగా ఆయనకు తెలుసు. హల్లెలూయా. కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు, దిగులు పడాల్సిన అవసరం లేదు. మనం ఎత్తబడేంత వరకు కూడా మనకి ఏమీ కాదు. ఆమేన్. సో ఎత్తబడిన తర్వాత ఈ భూమి మీదకి ఉగ్రత అనేది కుమ్మరించబడబోతూ ఉంది. ఆ ఉగ్రతను ఆపుతున్నది ఎవరంటే ఎదురాడేటువంటి దేవుని యొక్క వధువు అయినది. హల్లెలూయా. సో పాప పురుషుడు బయలుపడకుండా, పాప పురుషుడిని రంగం మీదకి రానియకుండా ఆపుతుంది ఏంటంటే ఈ భూమి మీద వధువు అని బైబిల్ చెప్తా ఉంది. హల్లెలూయా. సో కాబట్టి వాడిని ఎదిరించేది ఎవరంటే ఈ భూమి మీద వధువే అన్నది. ఆమేన్. సో వధువు ఎప్పుడైతే ఈ భూమి నుంచి పైకి వెళ్తుందో పాప పురుషుడు పైనుంచి కిందకు వస్తాడు. వాడిని పరలోకం నుంచి త్రోసివేస్తారు. ఇదిగో ఇప్పుడు రాజ్యము, భూమియు సమస్తము కూడా మన దేవుని వాయినటువంటి ఒక స్వరం వినబడబోతూ ఉంది. ఆమేన్. సో పరలోకంలో ఎప్పుడైతే ఈ భూమి మీద నుంచి వధువు తన స్థానాన్ని కోల్పోయేది, ఆ వధువు అనేది పరలోకానికి ఎత్తపడుతుందో, మధ్యాకాశానికి ఎత్తపడుతుందో, ఇక పరలోకంలో సాతానికి డోర్లు మూయబడతాయి. వాడు కంప్లీట్గా పూర్తికి కిందకి వచ్చేస్తాడు. అప్పుడు పాప పురుషుడిగా వాడు పోపులో తనను బయలుపరుచుకుంటాడు. ఆ తర్వాత మిగిలేది ఈ భూమికి నాశనమైనది. సో దాన్ని తప్పించుకోవడం కోసమే దేవుడు మనకి ఈరోజు అద్భుతమైనటువంటి వర్తమానాన్ని ఇచ్చాడు, అద్భుతమైనటువంటి మన ప్రవక్తని ఇచ్చాడు. సో మనం ఆ ప్రవక్తను ఫాలో అవుతున్నాం, ఆ వర్తమానాన్ని ఫాలో అవుతున్నాం. దాని ప్రకారం మనం ముందుకు వెళ్దాం. ఖచ్చితంగా దేవుడు ఆ మధ్యాకాశానికి వచ్చినప్పుడు మనం ఎత్తబడతాం. ఆమేన్. సరే, మంచిది. మరి ఈరోజు ప్రకటనలు విషయానికి వస్తే, ప్రకటనలు మరి ఈరోజు ఏమీ లేవు. మరి యాజ్ యూజువల్గానే మరి బైబిల్ అందరూ కూడా చదువుతున్నారని చెప్పి నేను నమ్ముతున్నాను. ఆమేన్. సో చదవని వారు ఎవరైనా ఉంటే చదవండి. సో ఉదయం ఒక అధ్యాయము, సాయంత్రం ఒక అధ్యాయము చదవండి. అలాగే వర్తమానం కూడా వినండి. టేపులుంటే వినండి, లేదు అని అంటే వర్తమాన పుస్తకాలు అంటే వర్తమాన పుస్తకాలు చదవండి. ఎందుకంటే అదే మనకి జీవమైనది. ఆమేన్. సో అలాగే మరి వాక్యాలకు వెళ్ళబోయే ముందుగా కొన్ని విషయాలు నేను చెప్పాలనుకుంటున్నాను. మొట్టమొదటిది ఏంటి అంటే, లాస్ట్ టైం మనము కుటుంబ ఆరాధన కలిగి ఉన్నాం. అది థామస్ బాబాయ్ వాళ్ళ కుటుంబంలో మరి వాళ్ళ వివాహ వార్షికోత్సవం సందర్భంగా మనం కూటం కలిగి ఉన్నప్పుడు అప్పుడు నేను ఒక వర్తమానం చెప్పాను. ఆ వర్తమానం ఏంటంటే యేసుక్రీస్తు రక్తం కిందకు వచ్చుట. ఆ వర్తమానంలో నేను ఒక చిన్న పొరపాటు చెప్పాను. సో కాబట్టి దాన్ని నేను కరెక్ట్ చేయాలనుకుంటున్నాను.
సో ఎందుకనంటే నేను బహిరంగంగా చెప్పింది బహిరంగంగానే కరెక్ట్ చేయాలి. ఆమేన్. సో సీక్రెట్గా ఏం తప్పు చేస్తే మనం సీక్రెట్గా సరి చేసుకోవచ్చు, కానీ బహిరంగంగా చేసింది మనం బహిరంగంగానే దాన్ని కరెక్ట్ చేసుకోవాలి. అందుకోసమే, ఎందుకంటే సహోదరుడు రాజు నాకు ఫోన్ చేశాడు నిన్న. ఫోన్ చేసి, అన్న ఒక విషయంలో పొరపాటు చెప్పినట్టుగా ఉంది అని చెప్పంటే, ఏంటి తమ్ముడు అని అంటే అప్పుడు చెప్పాడు. అదేంటంటే యేసుక్రీస్తు అంటే దేవుడు ఓకే వెలుగుగా ఆయన ఫస్ట్ అగ్నిస్తంభానికి తను వచ్చాడు. ఆ తర్వాత ఆయన తనను కుదించుకుంటూ ఒక జీవకణంలోకి దేవుడు వచ్చాడు. సో ఆ జీవకణం ఎక్కడికి వెళ్ళిందంటే మరియమ్మ గర్భంలోకి వెళ్ళింది. అంతవరకు కరెక్టే. కానీ నేనేం చెప్పానంటే అక్కడ ఆల్రెడీ మరియమ్మ అండం ఉందని చెప్పాను. ఆమేన్. శుక్రకణమేమో దేవుడు సృష్టించింది, ఆ దేవుడు సృష్టించి దానిలోకి ఆయన వెళ్ళాడు. అయితే అండం మరియమ్మదని చెప్పాను, కానీ అది తప్పండి. అండం మరియమ్మది కాదు, అండాన్ని కూడా దేవుడు సృష్టించాడు. హల్లెలూయా. సో ఈ విషయం నాకు ఎప్పటి నుంచో క్వశ్చన్గా ఉండేది. అయితే తమ్ముడు దాన్ని రైజ్ చేసినప్పుడు, నేను వర్తమానంలో వెతికినప్పుడు దేవుడు దానికి స్పష్టంగా బయలుపరిచాడు. ఆమేన్. సో అది ఎక్కడుందనంటే ప్రవక్త స్పష్టంగా దాన్ని తెలియజేస్తా ఉన్నాడు. ఆ వర్తమానం ఏంటంటే పారాడాక్స్ అనే వర్తమానం, అంటే నమ్మలేని నిజం అనే వర్తమానంలో ప్రవక్త 141వ పేరాలు. ఆ నమ్మలేని నిజం అనేది ఏ సంవత్సరంలో బోధించాడు ప్రవక్త అంటే 62వ సంవత్సరం 1వ నెల 28వ తారీఖున బోధించిన ప్రవక్త. ఆ వర్తమానంలో 141వ పేరాలో ప్రవక్త క్వశ్చన్ వేస్తున్నాడు. మేరీ, if that baby's body which the flesh comes from the egg, and if that baby's body was flesh of Mary, then what? సో ఇప్పుడు అండం నుంచి శరీరం వస్తుంది, శుక్రకణం నుంచి ఆ శరీరంలో ఉన్న రక్తం వస్తుంది. ఓకే, మన శరీరం ఉంటుంది, శరీరం లోపల రక్తం ఉంటుంది. ఈ రక్తం ఎవరి నుంచి వస్తుందంటే తండ్రి నుంచి వస్తుంది. ఈ శరీరం ఎక్కడి నుంచి వస్తుందంటే అది అండం నుంచి వస్తుంది. ఓకే, అలా అయినప్పుడు ఇప్పుడు మరియ ఎగ్గు కనుక అయితే, అండం మరేదే అయితే, ఇప్పుడు యేసుక్రీస్తుకున్న శరీరం మనం ఏం చెప్తాం? యేసుక్రీస్తు శరీరం అది మరే శరీరం, మరే నుంచి వచ్చిన శరీరం కదా. సో అలాంటప్పుడు మరీకి అది సంబంధం ఉంటుంది కదా అని చెప్పి క్వశ్చన్ వేశారు. అప్పుడు దెన్ ప్రవక్త అన్నాడు, దెన్ మేరీ హ్యాడ్ టు హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ సెన్సేషన్. సో అండం కనుక మేరీది అయి ఉంటే అప్పుడు మేరీకి ఒక సెన్సేషన్ అనేది వచ్చి ఉండాలి. ఓకే, యు సీ వేర్ యూ పుట్ గాడ్ డూయింగ్. సో దేవుడు ఏం చేస్తున్నాడో మీరు ఎక్కడ దేవుడిని పెడుతున్నారో చూసారా? గాడ్ క్రియేటెడ్ బోత్ ఎగ్ అండ్ బ్లడ్ సెల్. క్లియర్గా చెప్తున్నాడు ప్రవక్త. దేవుడు ఆ అండాన్ని శుక్రకణాన్ని రెండింటిని కూడా దేవుడు సృష్టించాడంట. ఆమేన్. మరే గర్భంలో. ఓకే, సో అండ్ హీ వాజంట్ Jew, నెయిదర్ వాజ్ హీ జెంటైల్, హీ వాజ్ గాడ్. సో కాబట్టి అండము దేవుడు సృష్టించిందే, శుక్రకణం దేవుడు సృష్టించిందే. కాబట్టి ఆయన యూదుడు కాదు, అన్యుడు కాదంట. ఆమె మరి ఆయన ఎవరు అని అంటే హీ వాజ్ గాడ్, ఆయన దేవుడే అన్నాడు. హల్లెలూయా. గాడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సిన్ఫుల్ ఫ్లెష్, పాప సహితమైనటువంటి ఈ శరీరంలో దేవుడు ఉన్నాడు అన్నాడు. హల్లెలూయా. సో దట్ ఈస్ ద రీజన్ ఐ విల్ నాట్ సీ, లెట్ మై హోలీ వన్ సీ కరప్షన్, నేదర్ లీవ్ హిస్ సోల్ ఇన్ హెల్. సో అందుకోసం ఆ కారణం చేతనే నా పరిశుద్ధుడిని నేను కుళ్ళు పట్టనేను అని, ఆయన యొక్క ఆత్మని నేను పాతాళంలో విడిచిపెట్టనని చెప్పి కీర్తనకారుడి ద్వారా దేవుడు మాట్లాడాడు. హీ వాజ్ ద మేనిఫెస్టేషన్ గాడ్ టు కమ్ ఇంటూ ఏ టాబర్నాకిల్ దట్ హీ క్రియేటెడ్ హిమ్సెల్ఫ్. తనకు తానుగా సృష్టించుకున్నటువంటి గుడారంలోకే దేవుడే స్వయంగా వచ్చాడు. జీసస్ నెవర్ డెడ్ ఇన్ ఆల్ ద స్క్రిప్చర్ కాల్ హర్ మదర్. బైబిల్లో ఎక్కడా కూడా యేసుక్రీస్తు మరియమ్మని అమ్మ అని పిలవలేదంట. ఆమేన్. హీ కాల్డ్ హర్ ఉమెన్, నాట్ మదర్, ఉమెన్. ఆమెని స్త్రీ అని పిలిచాడు తప్ప యేసుక్రీస్తు ఎప్పుడు కూడా ఆమెను అమ్మ అని పిలవలేదంట. ఒక్కోసారి అడిగాడంట, సెడ్ దై మదర్ ఈజ్ అవుట్ సైడ్ సీకింగ్ ది, బయట నీ తల్లి నీ కోసం ఎదురు చూస్తూ ఉంది, వెతుకుతూ ఉంది అంటే, హీ సెడ్ హూ ఈజ్ మై మదర్. ఆయన అన్నంట, నా తల్లి ఎవరు అని అడిగాడంట. ఆమేన్. లుక్డ్ ఎట్ హిస్ డిసైపుల్స్, సెడ్ ద వన్ దట్ డస్ ద విల్ ఆఫ్ మై ఫాదర్ ఈజ్ మై మదర్. సో నా తండ్రి చిత్త ప్రకారం ఎవరైతే చేస్తారో వారే నా తండ్రి, నా తల్లి అని చెప్పి దేవుడు చెప్పాడు. హల్లెలూయా. సో కాబట్టి మనకి ఇక్కడ అర్థమైంది ఏంటంటే అండం కూడా దేవుడే సృష్టించాడు, అది మరీకి ఎలాంటి సంబంధము లేదు. ఆమేన్. సో ఈ విషయాన్ని నేను కరెక్ట్ చేయాలనుకుంటున్నాను. సో దేవుడు సహోదరుడు రాజును దీవించింది కాక. ఆమేన్. సో అలాగే ప్రియ సహోదరి సహోదరులారా, నేను ఏదైనా సరే పొరపాటు చేస్తే, ఏదైనా తప్పు చేస్తే
నాకు డైరెక్ట్గా వచ్చి నాకే చెప్పండి. ఆమేన్. సో అప్పుడు నేను సరి చేసుకోవడానికి నాకు అవకాశము ఉంటుంది. అండ్ నేను మీకు ఆ స్వాతంత్రాన్ని కూడా ఇస్తున్నాను. ఆమేన్. అది ఎలాంటి తప్పైనా సరే, అది ఎంత ఘోరమైనా సరే, నేను ఎంతగా బాధపడేదైనా సరే, అది నాకే డైరెక్ట్గా వచ్చి చెప్పండి. సో దట్ నేను దాన్ని సరి చేసుకోవడానికి నాకు అవకాశము ఉంటుంది. ఆమేన్. సో ఆ విధంగా మనం ముందుకెళ్దాం. ఎందుకంటే ఆ విధంగా చేసినప్పుడు దేవుడు మన మధ్యలో ఉంటాడు. ఆమేన్. సో మీరు నన్ను ప్రేమిస్తారు, అలాగే నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. సో కాబట్టి దేవుడు మన మధ్యలో ఖచ్చితంగా ఉంటాడు. హల్లెలూయా. అలాగే రెండో విషయం, వాక్యాలకు వెళ్ళబోయే ముందుగా లాస్ట్ టైము మరి ప్రభురాత్రి భోజనం ఆరాధనలో నేను ఒక వర్తమానం చెప్పాను. వర్తమానం అంటే ప్రవక్త వర్తమానం నుంచి కొన్ని విషయాలు మనం చూసాం. దేనికి సంబంధించినవి అంటే, ఒకటి ఆస్తి, సంఘం యొక్క ఆస్తి ఎవరి పేరు మీద ఉండాలి అని అంటే అది సంఘం పేరు మీద ఉండాలన్న విషయాన్ని ప్రవక్త చెప్పినట్లుగా మనము వర్తమానం వచ్చి చూసాం. అలాగే రెండవ విషయం ఏంటంటే, సంఘంలో ఎన్నుకోవటం అనేది, ఓకే, డీకన్స్ని కానీ, ట్రస్టీని కానీ, ట్రెజరర్ని కానీ ఎవరు ఎన్నుకోవాలి అని అంటే పాస్టర్ గారు ఎన్నుకోవాలా, సంఘం ఎన్నుకోవాలా అని చెప్పంటే మనకి ప్రవక్త చెప్తున్నాడు, ఎన్నుకునే విషయం, నిర్ణయాలు తీసుకునే విషయం ఎవరిది అంటే అది సంఘానిది. హల్లెలూయా. సంఘం అంతా కలిసి కూడా నిర్ణయము తీసుకుంటుందని చెప్పాడు. అయితే ఆ విషయాల్లో ఇంకా కొన్ని విషయాలు చెప్పాల్సింది. ఓకే, సో ఆ విషయాలు చెప్పకపోతే అది ఇన్కంప్లీట్గా ఉంటుంది. సో దాన్ని అపార్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంకొక 2 విషయాలు ఉన్నాయి, అవి చెప్పి ఆ తర్వాత నేను వాక్యంలోకి వెళ్తాను. ఆమేన్. రైట్. సో మొట్టమొదటి విషయం ఏంటి అంటే, ప్రియ సోదరి సోదరులారా, మనకు తెలుసు ఏదైనా సరే ఒక పాస్టర్ గారు తప్పు చేస్తే, ఓకే, సో ఆ పాస్టర్ గారిని ఎవరు తీసేయాలి అన్నది క్వశ్చన్. ఫర్ ఎగ్జాంపుల్, పాస్టర్ నేనున్నాను, నేను తప్పు చేశాను అనుకోండి. ఓకే, నేను తప్పు చేసినప్పుడు నన్ను తీయాలంటే, నన్ను తీసేయడానికి సంఘానికి అధికారం ఉందా లేదా? ప్రవక్త ఏం చెప్పాడు? ఆమేన్. సో ప్రవక్త ఏం చెప్తున్నాడంటే సంఘానికి అధికారం ఉందని చెప్తున్నాడు ఆయన. హల్లెలూయా. సో ఎలా తీసేయాలి అని చెప్పంటే, ఆయన వర్తమానం పేరు వచ్చేసి హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము అనే వర్తమానంలో 2వ భాగం, దానిలో చెప్తున్నాడు ఆయన. ఓకే, అది 57వ సంవత్సరం 9వ నెల 22వ తారీఖు ఈవినింగ్ ఇచ్చాడు ఆ మెసేజ్. సో దానిలో 283వ పేర, ద ఓన్లీ థింగ్ ఐ డూ. సో 282వ పేరాలో ఏం చెప్తున్నాడంటే, ద ఫుల్ అండ్ కంప్లీట్ అథారిటీ ఆఫ్ ద చర్చ్ ఈజ్ పాస్టర్. సో సంఘంలో పూర్తి అధికారం ఎవరిది అంటే పాస్టర్ గారిది అని చెప్పాడు. సో ఆ విషయం నేను లాస్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను. పూర్తి అధికారానికి అలాగే సర్వాధికారానికి తేడా ఉంది. ఓకే, సర్వాధికారము సంఘాన్ని అని చెప్పాడు ప్రవక్త, అలాగే పూర్తి అధికారము పాస్టర్ గారిది అని చెప్పాడు. సో దాని అర్థం ఏంటి? ఆయన ఎవరినైనా ఎన్నుకోవచ్చా? సంఘ పెద్దలను ఎన్నుకోవటం ఇవన్నీ కూడా ఆయనే చేయొచ్చా పాస్టర్ గారు అంటే? కాదు. ఓకే, ఎన్నుకోవటం ఎవరిది అని అంటే అది సంఘానిది అని చెప్తున్నాడు. ఓకే, అలాగే 283వ పేరాలో ప్రవక్త అంటున్నాడు, మరి ద ఓన్లీ థింగ్ దట్ ఐ డూ, నేను చేసేది ఏమిటి అని అంటే ఈ సంఘం యొక్క ఆస్తిని నేను కలిగి ఉన్నాను అని చెప్పాడు. అలాగే అంతకుముందే ఆయన ఏమన్నాడు, ఈ సంఘం ఆస్తిని నేను సంఘానికి ఇచ్చేసానని చెప్పాడు. ఓకే, అండ్ ఇఫ్ సంథింగ్ అనదర్ కమ్స్ బై, దట్ ఈజ్ లైక్ మూవింగ్ ద పాస్టర్. సో ఇంకోటి ఏదైనా వచ్చిందనుకో సంఘంలో, సో అది పాస్టర్ని తీసేయాలి, అలాంటి విషయం ఒకటి వచ్చిందనుకో, ఓకే, సంఘంలో, అప్పుడు అండ్ దే వాంట్ టు టేక్ ఏ ఓట్ ఆన్ దట్. సో అప్పుడు సంఘం అంతా కలిసి దాని మీద ఓటింగ్ చేయాలని చెప్పి అనుకున్నారు అనుకోండి. ఓకే, సో ఐ లైక్ ద మూవీ అండ్ దే వాంట్ టు టేక్ ఏ ఓట్ ఆన్ దట్, యూ కుడెంట్ ఆస్క్ ఎ డీకన్ టు డూ దట్. సో ఒక పాస్టర్ని తీసేయాలనుకున్నారు అంటే, ఒక పాస్టర్ని తప్పు చేశాడు, ఆ పాస్టర్ని తీసేయాలని చెప్పి సంఘం అనుకుంది, దానికి ఓటింగ్ వేయాలనుకుంది. సో అలాంటప్పుడు మీరు డీకన్ని కన్సల్ట్ కాకూడదు. డీకన్స్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర పోయి ఇట్లా పాస్టర్ని తీసేయాలనుకుంటున్నాం కాబట్టి మీరు రండి అని చెప్పి డీకన్స్ని అడగకూడదు. మరి ఎవరిని అడగాలి? యూ కుడెంట్ ఆస్క్ ఎ డీకన్ టు డూ దట్, యూ వుడ్ కమ్ ఆస్క్ మీ అని అంటాడు. మీరు వచ్చి నన్ను అడగండి. ఆమేన్. సో ఈయనెవరు అని అంటే ఈయన ఓవర్సీర్ అయినాడు, ఆ సంఘానికి ఓవర్సీర్. అలాగే ఆయన బిషప్ అనుకోండి. ఓకే, బైబిల్ భాషలో మాట్లాడండి, ఆయన ఒక బిషప్ లాంటి వాడు. సో ఆయన వచ్చి అడగాలి. సో ఇప్పుడు ఈయన ఏం చేస్తాడు? ఐ వుడ్ కమ్ డౌన్, నేను వస్తాను, సే ఇఫ్ యూ వాంట్ టు మూవ్ ద పాస్టర్ టెల్ మీ వై, హ్యాస్ హీ డన్ ఎనీథింగ్. ఇప్పుడు పాస్టర్ని తీసేయాలనుకుంటే ఎందుకు తీసేయాలనుకుంటున్నా మీరు చెప్పండి నాకు అని నేను అడుగుతా. ఓకే, సో ఆయన ఏమైనా చేశాడా అని చెప్పంటే అప్పుడు మీరు అంటారు 284 ఎస్ వీ కాట్ హిమ్ డ్రంక్.
అతడు మద్యం తాగుతుంటే మేము చూసాం, పట్టుకున్నాం. ఆర్ లేదా వీ కాట్ హిమ్ డూయింగ్ దిస్ ఆర్ డూయింగ్ సంథింగ్ వాజంట్ రైట్. సో ఇంకోటి ఏదో తప్పు చేయరాని ఏదో చేస్తుంటే మేము పట్టుకున్నాం అని చెప్పి మీరు చెప్తే ఓకే. ఇప్పుడు హ్యావ్ యూ గాట్ 3 విట్నెసెస్ ఆఫ్ ఇట్? ఇప్పుడు ఆయన అడుగుతాడంట, దానికి 3 సాక్షులు ఉన్నారా అని అడుగుతాడంట. ఐ మీన్ ఎస్ వీ హ్యావ్, అవును ఉన్నారు అని చెప్పి మీరు చెప్తే అప్పుడు దెన్ విట్నెస్ మస్ట్ ఫస్ట్ బి ట్రైడ్. సో ఆ సాక్షి ఎవరైతే ఉన్నారో ఆ సాక్షి మొట్టమొదటిగా ట్రై చేయబడాలి. అంటే అతను చెప్పేది కరెక్టా కాదా అని చెప్పి అతడు నిరూపించబడాలి. ఓకే. డోంట్ రిసీవ్, ఎందుకు ఆ విధంగా చెప్తున్నానంటే బైబిల్ ఏముందంటే డోంట్ రిసీవ్ అన్ అక్యుజేషన్ అగైన్స్ట్ అన్ ఎల్డర్ అన్లెస్ ఇట్ బీ బై 2 or 3 విట్నెసెస్. ఓకే. సో ఒక ఎల్డర్ మీద, ఒక పాస్టర్ గారి మీద ఎలా పడితే అలాగా నువ్వు న్యాయం తీర్చడానికి లేదు. ఓకే. సో అక్కడ 2-3 సాక్షులు ఉండాలి. 2-3 సాక్షులు ఉంటేనే తప్ప నువ్వు ఒక పాస్టర్ గారి మీద ఒక నింద వస్తే దాన్ని రిసీవ్ చేసుకోవడానికి, దాన్ని అసలు స్వీకరించడానికి లేదు. ఓకే. అండ్ లెట్ దెమ్ ఫస్ట్ బీ ప్రూవ్డ్. ఆ సాక్షులు కూడా మొట్టమొదటి ఏం చేయబడాలి? వాళ్ళు నిరూపించబడాలి. వీళ్ళు చెబుతుంది కరెక్టా కాదని చెప్పి వాళ్ళు ఫస్ట్గా వాళ్ళు నిరూపించుకోవాలి అగైన్స్ట్ అండ్ ఎల్డర్, ఆ పాస్టర్కి వ్యతిరేకంగా. దెన్ యూ హ్యావ్ టు స్వేర్ ఇట్ టు ఇట్. సో మీరు దాన్ని తర్వాత మీరు ప్రమాణం చేయాలి, మేము చెప్పేది నిజమే అని. ఓకే. దట్ యు సా ఇట్, అది మీరు చూశారని. ఓకే. అండ్ ప్రూవ్ ఇట్ దట్ యూ సా ఇట్. సో మీరు చూశారని చెప్పి మీరు ప్రూవ్ చేయాలి. ఓకే. సో ఇంత జరుగుతుంది. ఇది జరిగిన తర్వాత అప్పుడు ప్రవక్త 289వ పేరాలు అండ్ ఇఫ్ ద కాంగ్రిగేషన్ ఓట్స్. ఇప్పుడు ఆయన వచ్చి ఏం చేస్తాడంటే సంఘం అందరినీ కూడా ఓటింగ్ పెడతాడు అన్నమాట. ఓకే. ప్రవక్త వచ్చి ఓటింగ్ పెడతాడు. అప్పుడు ఫర్గివ్ హిమ్ అండ్ లెట్ హిమ్ గో ఆన్ ఇట్, దట్ ఈస్ ద వే ఇట్ హ్యాస్ టు స్టాండ్. ఒకవేళ కాంగ్రిగేషన్ ఇంకా సంఘం అంతా కూడా ఏమని ఓటేసింది, ఆయన క్షమించండి, ఆయన అలాగే వదిలేయండి, కంటిన్యూ చేయండి పాస్టర్గా అని చెప్పంటే అది అలాగే కొనసాగుతుంది, ఆయనే పాస్టర్గా ఉంటాడు. ఓకే. సి దట్ ఈజ్ ఇన్ ద ఫెయిర్, అది బాగలేదా? ఎయిట్ దట్ ద వే టు రన్ ఏ చర్చ్, ఒక సంఘాన్ని నడిపే విధానం అది కాదా? దట్ ఈజ్ వాట్ ద బైబిల్ సెడ్. బైబిల్ చెప్తుంది కూడా అదే. వీ హ్యావ్ నో బిషప్స్ అండ్ ఓవర్సీర్స్ అండ్ బోర్డ్స్ అండ్ సో ఫోర్త్ మూవ్స్ దిస్ వన్ ఇన్ అండ్ గాట్ ఎ లాట్ ఆఫ్ అథారిటీ. సో మనకి ఈ సంఘంలో ఏ బిషప్లు కానీ ఓవర్సీలు కానీ ఓకే ఇంకా పెద్ద వాళ్ళు ఎవరు అంటే పాస్టర్ గారిని ఇష్టం వచ్చినట్టుగా తీసేయటం పెట్టడం అనే ఏ ఒక్కళ్ళు కూడా చేసేదానికి అధికారం ఎవరికి లేదు. మరి ఎవరికి ఉందంట? దెర్ ఈజ్ నో బడీ గాట్ అథారిటీ హియర్ బట్ ద హోలీ గోస్ట్. ఈ సంఘంలో పరిశుద్ధాత్మకు తప్ప ఇంకెవరికి కూడా అధికారము లేదు. దట్ ఈజ్ రైట్. హీ డస్ ద మూవింగ్. తీసేయటం అనేది ఎవరు చేస్తారు? పరిశుద్ధాత్ముడు చేస్తాడు. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఎలా చేస్తాడు ఆయన చెప్తున్నాడు. అండ్ వీ టేక్ హిమ్ యాజ్ ద మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ద వే ద పీపుల్ గో. పరిశుద్ధాత్ముడే తీసేయడం చేస్తాడని చెప్పి తర్వాత ఏమంటాడంటే ఆయన ఆ పరిశుద్ధాత్ముడు ఈ విధంగా చెప్తున్నాడు. ఎలా చెప్తాడంట అని అంటే మెజారిటీ పీపుల్ సంఘంలో ఓటింగ్ వేస్తారు కదా, ఆ మెజారిటీ పీపుల్ ఏం చెప్తే అదే పరిశుద్ధాత్మ చెబుతున్నట్టు అంట. హల్లెలూయా. సో అండ్ వీ టేక్ హిమ్ యాజ్ ద మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ద వే ద పీపుల్ గో. సో ప్రజలు ఏ విధంగా నిర్ణయం తీసుకుంటున్నారో ఓటింగ్ ద్వారా మెజారిటీ పీపుల్, అదే పరిశుద్ధాత్మ నిర్ణయం చెప్పి మేము తీసుకుంటాము. ఆమేన్. సో కాబట్టి ఇప్పుడు సంఘంలో ఒక నిర్ణయం తీసుకుంటున్నారు మెజారిటీ పీపుల్ ఎక్కువ మంది అని చెప్పంటే ఆ నిర్ణయం ఎవరిది? పరిశుద్ధాత్మ. హల్లెలూయా. రాక్ చెప్తున్నాడు క్లియర్గా. అంతేగాని అది మనుషుల యొక్క నిర్ణయం కాదండి. ఆమేన్. అది సంఘం యొక్క నిర్ణయం కాదు, సంఘంలో పరిశుద్ధాత్మ యొక్క నిర్ణయమైనది. హల్లెలూయా. సో ఒక పాస్టర్ని తీసేయడానికి సంఘం ఎన్నుకుంటే, సంఘం ఓటేస్తే అది పరిశుద్ధాత్మ నిర్ణయమే. అలాగే ఒక వ్యక్తిని పాస్టర్గా పెట్టాలని చెప్పి నిర్ణయించినా కూడా సంఘం, అది కూడా పరిశుద్ధాత్మ నిర్ణయమే అన్నది. హల్లెలూయా. సో కాబట్టి రైట్. సో అది రాక్ చెప్తున్నాడు. సో ఒక పాస్టర్ని తీసేయాలంటే సంఘమే తీసేస్తుంది, అది కూడా మెజారిటీ ఎవరు ఓటేస్తే అది పరిశుద్ధాత్మ నిర్ణయం అని చెప్తున్నాడు. ఓకే రైట్. ఆ తర్వాత ఇంకొక కోట్ ఉందండి. సో ఆ కోట్ని చూపించి కొంతమంది ఏమంటున్నారంటే పాస్టర్ గారు ఏమైనా చేయొచ్చు అంటున్నారు. ఇక్కడ ఏం చెప్పాడు ప్రవక్త? సంఘంలో మెజారిటీ పీపుల్ ఏ నిర్ణయం తీసుకుంటే అదే పరిశుద్ధాత్మ నిర్ణయం అని చెప్పాడు. ఓకే. సో నిర్ణయం తీసుకునేది ఎవరంటే సంఘంలో
సంఘమే నిర్ణయం తీసుకుంటుంది అని చెప్పాడు. చెప్పిన ఆ ప్రవక్తే ఇంకొక వర్తమానంలో ఈ విషయం చెప్పాడు. అది వర్తమానం పేరు వచ్చేసి సంఘక్రమం. 58వ సంవత్సరం 10వ నెల 7వ తారీఖున ఆయన బోధించాడు. దానిలో 63వ పేర. ఓకే, దీనిలో ప్రవక్త చెప్తున్నాడు. ఇది చూపించి చాలామంది పాస్టర్ గారు ఏం చేస్తున్నారంటే సంఘంలో ఏదైనా సరే చేయడానికి పాస్టర్ గారికి అధికారం ఉంది. ఆమేన్. మన ఇప్పుడే ప్రవక్త ఏం చెప్పాడు? ఎన్నుకునేది ఎవరు? సంఘం అని చెప్పాడు. ఓకే, సో కానీ ఈ కోర్టు చూపించి వాళ్ళు ఏమంటారంటే ఎన్నుకునేది పాస్టర్ గారే అంటారు. అంటే ప్రవక్త చెప్పింది ఆయన కోర్టుకి ఆయనే వ్యతిరేకించుకున్నట్టుగా చెప్తున్నారు వాళ్ళు. పరిశుద్ధాత్మ ఎప్పుడు కూడా తన మాటకు తానే వ్యతిరేకించదండి. ఆమేన్. దేవుని యొక్క వాక్యం ఎప్పుడు కూడా తనకు తానే వ్యతిరేకించదు. ఓకే, కానీ ఈ కోర్టు చూపించి వాళ్ళు ఏమంటారంటే ప్రవక్త అప్పటివరకు చెప్పిన సార్వభౌమాధికారం సంఘానికి ఉంటుందన్న మాటని ఈ కోర్టు చూపించి దాన్ని ఢీకొట్టాలని చూస్తున్నారు. ఆ కోర్టు ఏంటంటే 63వ పేర. అండ్ నౌ టు ద పాస్టర్, టు అవర్ బ్రదర్ నెవిల్ ఎట్ దిస్ టైం. ఈ సమయంలో ఎవరు ఆ పాస్టర్ అంటే సహోదరుడు నెవిల్ అంటాడు ప్రవక్త. ఓకే, రిమెంబర్ హీ ఈజ్ ద ఫుల్ హెడ్ ఆఫ్ ద చర్చ్. గుర్తుపెట్టుకోండి, ఆయన ఫుల్ హెడ్ అంటే సంపూర్ణ శిరస్సు అయినాడు సంఘానికి. ఆమేన్. బ్రదర్ నెవిల్ హ్యాస్ ఏ రైట్ టు ఎక్సర్సైజ్ ఎనీ అథారిటీ దట్ ద హోలీ స్పిరిట్ వుడ్. సో ఈ సంఘంలో పరిశుద్ధాత్మ ఏదైతే చెప్పిందో అదంతా కూడా ఆయన జరిగించడానికి బ్రదర్ నెవిల్కి అధికారం ఉంటుంది అన్నాడు ఆయన. ఓకే, సో బ్రదర్ నెవిల్ హ్యాస్ ఏ రైట్ టు ఎక్సర్సైజ్ ఎనీ అథారిటీ దట్ ద హోలీ స్పిరిట్ వుడ్. సో పరిశుద్ధాత్మ ఇచ్చిన ఏ అధికారైనా సరే ఆయన నెరవేర్చడానికి, ఓకే, దాన్ని చూపించడానికి సహోదరుడు నెవిల్కి అధికారం ఉంది. ఎనీథింగ్ ద హోలీ స్పిరిట్ వుడ్ టెల్ హిమ్ టు సే, ఇన్ అదర్ వర్డ్స్. లేదంటే ఏదైనా సరే చెప్పమని పరిశుద్ధాత్మ చెబితే అది చెప్పడానికి సహోదరుడు నెవిల్కి అధికారం ఉంటుంది. ఆమేన్. అది దాని మీనింగ్. ఓకే, ఇన్ ద చర్చ్, సంఘంలో హీ హ్యాస్ ద రైట్ టు ఎనీథింగ్ దట్ గాడ్ వుడ్ లీడ్ హిమ్ టు డూ. సో దేవుడు ఆయన ఏ విధంగా నడిపిస్తాడో ఆ విధంగా నడవటానికి సంఘంలో ఆయనకి హక్కు ఉంది అంటున్నాడు ప్రవక్త పాస్టర్ గారికి. ఓకే, హీ ఆల్సో హ్యాస్ ద రైట్ ఓవర్ హిస్ డీకన్ బోర్డ్. ఆయనకి ఆ సంఘంలో ఉన్నటువంటి డీకన్ బోర్డు అంటే సంఘ పెద్దల బోర్డు మీద కూడా ఆయనకి అధికారం ఉంది, హక్కు ఉంది. ఆమేన్. హీ కెన్ చేంజ్ ద డీకన్ బోర్డ్, ద ట్రస్టీస్ ఆర్ పియానిస్ట్ ఆర్ ఎనీ అదర్ ఆఫీస్ ఇన్ ద చర్చ్ దట్ హీ డిజైర్స్ టు చేంజ్, ఫీలింగ్ లెడ్ బై ద హోలీ స్పిరిట్ టు డూ సో. సో సంఘంలో ఏ బోర్డు అయినా సరే, అది సంఘ పెద్దలు అవనివ్వండి, ట్రస్టీలు అవనివ్వండి, లేదంటే పియానో వాయించే వాళ్ళు అవనివ్వండి, వీళ్ళందరూ కూడా మార్చడానికి, జాగ్రత్త గమనించాలి, ఇక్కడ మార్చడానికి సంఘ కాపరికి హక్కు ఉంది అంటే ప్రవక్త. ఓకే, సో ఇప్పుడు ఎందుకు అనంటే ఆయన పరిశుద్ధాత్మ ఆ విధంగా అతన్ని లీడ్ చేసింది కాబట్టి మార్చొచ్చు అన్నాడు. పరిశుద్ధాత్మ లీడ్ చేయకపోతే లేదండి. ఆమేన్. పరిశుద్ధాత్మ లీడ్ చేయకపోతే లేదు. సో లీడ్ చేస్తే దేనికి అధికారం ఉందంటే ఆయనకి? మార్చడానికి ఉంది. ఆమేన్. అంతేగాని పెట్టడానికి ఉందని చెప్పాలి ప్రవక్త ఇక్కడ. పరిశుద్ధాత్మ ఎప్పుడు కూడా తన మాటకు తాను వ్యతిరేకించదు. సో ఇంకొక వర్తమానంలో ప్రవక్త ఏమన్నాడనంటే డీకన్స్ని, ట్రస్టీల్ని ఎన్నుకునే అధికారం ఎవరిది అని అంటే సంఘాన్ని అని చెప్పాడు. కానీ ఇక్కడేమంటున్నాడు? తీసేసే అధికారం ఎవరిది? అది కూడా పరిశుద్ధాత్ముడు నడిపిస్తే. ఆమేన్. తీసేయడానికి అధికారం ఉంది, పెట్టడానికి అని చెప్పలేదు ఇక్కడ ప్రవక్త. ఆమేన్. కానీ ఈ మాటను తీసుకుని ఏమంటానంటే చాలామంది పాస్టర్ గారు, ఇదిగో ప్రవక్త ఏమైనా సరే చేసే అధికారం ఉందని చెప్పాడు కాబట్టి మేమే పెడతాం డీకన్లని, మేమే పెడతాం ట్రస్టీల్ని, మేమే ఎన్నుకుంటాం ట్రెజరర్ని అని చెప్పి అంటున్నారు. కాదండి, ప్రవక్త అలా చెప్పలేదు ఇక్కడ. ఆమేన్. చేంజ్ చేయడానికి అంటే అర్థమైంది, మార్చడానికి అంటే అర్థమైంది. ఆల్రెడీ ఆ బోట్ ఉందనే కదా. ఆమేన్. మరి ఆ బోట్ ఎక్కడి నుంచి వచ్చింది? సంఘం పెడితే వచ్చింది. హల్లెలూయా. సో కాబట్టి సంఘం పెట్టినటువంటి బోటుని పరిశుద్ధాత్మ లీడింగ్ తోటి, జాగ్రత్తగా గమనించండి, కండిషన్ ఏంటి? పరిశుద్ధాత్మ నడిపింపుతోటి మార్చాలి అనుకుంటే పాస్టర్ గారికి మార్చడానికి అధికారం ఉంది. హల్లెలూయా. ఆ తర్వాత అండ్ వాట్ ఎవర్ హీ డస్ ఐ విల్ రికగ్నైజ్ ఇట్. ఆయన ఏం చేసినా సరే నేను దాన్ని గుర్తిస్తాను ప్రవక్త అంటున్నాడు. యాజ్ ఐ బిలీవ్ టు బి ఏ గాడ్లీ మ్యాన్. ఆయన దైవ సంబంధమైన మనిషిగా నేను అతను ఏం చేసినా గుర్తిస్తాను. ఐ విల్ రికగ్నైజ్ ఇట్ టు బి
ఆఫ్ ద లార్డ్, అది ప్రభు నుంచి వచ్చిందని నేను దాన్ని గుర్తిస్తాను. అండ్ విల్ శాంక్షన్ ద సేమ్, దేర్ ఫోర్ ఇట్ గివ్స్ హిమ్ ది అథారిటీ దెన్ టు ఆపరేట్ ద చర్చ్ ద వే హీ ఫీల్స్ లెట్ టు డూ ఇట్. సో ఆ విధంగా చేయడానికి, నడిపించడానికి నేను అతనికి అధికారము ఇస్తాను. ఎందుకంటే పరిశుద్ధాత్మ అతన్ని నడిపించుతుందని నేను నమ్ముతున్నాను కాబట్టి. నౌ ఇప్పుడు చూడండి, నౌ ఇప్పుడు ఆర్ ఎనీ ఆఫీస్ ఇన్ ద చర్చ్ ఇఫ్ ఈ డిజైర్స్ టు స్విచ్ పొజిషన్స్, ఈ ఆఫీసులు అంటే డీకన్స్ అవ్వచ్చు, ట్రస్టీలు అవ్వచ్చు. డీకన్ బోర్డు ఒకటి ఉంటుంది, ట్రస్టీ బోర్డు ఒకటి ఉంటుంది. ఓకే, ఆయన అంటాడు ఎనీ ఆఫీస్ ఇన్ ద చర్చ్ హీ డిజైర్స్ టు స్విచ్ పొజిషన్స్ విత్ పీపుల్ ఫర్ హీ హ్యాస్ అథారిటీ టు డూ దట్. అంటే డీకన్ బోర్డులో ఉన్నటువంటి ఒక వ్యక్తిని తీసుకొచ్చి ట్రస్టీ బోర్డులో పెట్టడానికి, ట్రస్టీ బోర్డులో ఉన్న ఒక వ్యక్తిని తీసుకొచ్చి డీకన్ బోర్డులో పెట్టడానికి కూడా సంఘ కాపరికి అధికారం ఉంటుంది. ఆమేన్. అంతేగాని ప్రవక్త ఇక్కడ చెప్పలేదండి, ఎక్కడ కూడా చెప్పలేదు. ఏమని చెప్పలేదంటే ఆయన సంఘం డీకన్స్ని ఆయన ఎన్నుకోవచ్చు, ట్రస్టీ బోర్డుని ఆయన ఎన్నుకోవచ్చు అని చెప్పి చెప్పలేదు. ఆమేన్. ఇది క్లియర్. ఇంకొకటి ఇది వినండి. ఓకే, విచ్ ఈ అధికారం అంతా పాస్టర్ గారికి ఉందని చెప్తూ ప్రవక్త అంటే చివరిలో విచ్ అంటే ఈ అధికారం, ఐ ట్రస్ట్ దట్ దిస్ విల్ ఆల్వేస్ బీ లవ్లీ అండ్ నెవర్ హ్యావ్ టు బి యూస్డ్. ఈ అధికారము ఈ విధంగా మార్చటం, ఓకే, తీసేయటం ఇదంతా కూడా ఉన్నప్పటికీ ఆమేన్ నేను దీన్ని నమ్ముతున్నాను, ఇది ఎల్లప్పుడూ కూడా ఒక ప్రేమపూర్వకంగా ఉంటుందని నేను నమ్ముతున్నాను అంటున్నాడు. హల్లెలూయా. గొడవపూర్వకం కాదండి. ఆయన ఏమన్నాడు, దిస్ విల్ ఆల్వేస్ బీ లవ్లీ, ఇది ప్రేమపూర్వకంగానే జరుగుతుంది, ఎప్పుడు జరిగినా సరే అని జరగాలని నేను కోరుకుంటున్నాను. అండ్ ప్రవక్త అంటాడు అండ్ నెవర్ హ్యావ్ టు బి యూస్డ్. ఇంకా ఏం కోరుకుంటున్నాడు ఆయన, ఈ అధికారం ఏదైతుంది విశిష్ట అధికారం, ఇది ఎప్పటికీ ఉపయోగించబడకూడదని నేను అడుగుతున్నాను అంటాడు ఆయన. నేను ఎప్పటికీ కూడా ఉపయోగించబడకుండా ఉండాలని ఆశిస్తున్నా. అంటే దాని అర్థం ఏంటి, పాస్టర్ గారు కనుక వచ్చి అబ్బాయి డీకన్ బోర్డుని తీసేస్తున్నా, ట్రస్టీ బోర్డుని తీసేస్తున్నా అని చెప్పి చెప్పాలి అని అంటే అక్కడ చాలా విపత్కరమైన పరిస్థితులు వస్తే తప్ప ఆయన చెప్పకూడదు. అది ఆమేన్. చాలా ప్రమాదకరమైన పరిస్థితులు వచ్చినాయి. ఇక సంఘం అంతా కూడా బద్దలైపోయేలాగా ఉంది. ఓకే, ఈ చర్చి కూడా అమ్మేసి వాళ్ళందరూ ఏకమై చర్చిని అమ్మేస్తున్నారు, లేదంటే డాక్టర్ని మార్చేస్తున్నారు, ఈ వర్తమానాన్ని తీసేసి వేరే ఏదో సిద్ధాంతాన్ని బోధించడానికి వాళ్ళందరూ కూడా కుట్ర పన్నుతున్నారని చెప్పి అనుకున్నప్పుడు, అటువంటి సమయంలో విపత్కర సమయంలో డేంజరస్ పొజిషన్స్లో తప్ప ఇది ఎప్పుడు కూడా వాడకూడదని ప్రవక్త కోరుకుంటున్నాడు. హల్లెలూయా. కానీ ఈ కోడ్ చూపించి చాలామంది పాస్టర్లు ఏం చేస్తున్నారు, చీటికి మటుకు ఉపయోగిస్తున్నారు దాన్ని. ప్రవక్త ఏమన్నాడు, ఇది ఎప్పుడు కూడా ఉపయోగించబడకూడదని ప్రవక్త కోరుకుంటామంటే దీన్ని చీటికి మటుకు ఉపయోగించడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాదండి, ఇది ఎప్పుడు అంటే ఇది చాలా విపత్కర పరిస్థితుల్లో సంఘం వచ్చినప్పుడే ఆయన, ఇది విశిష్ట అధికారం, విశేష అధికారం ఉంటుందండి. ఓకే, రాజ్యాంగ టర్మ్స్లో మాట్లాడాలంటే అది విశేష అధికారం. ఓకే, సో దీన్ని ఎప్పుడు ఉపయోగించాలంటే విపత్కర పరిస్థితులు వచ్చేప్పుడు మాత్రమే పాస్టర్ గారికి ఉపయోగించడానికి ఉంటుంది. దట్ ఈస్ లెడ్ బై ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ చేత అతను నడిపించబడినప్పుడే అటువంటి కార్యానికి అతను చేయొచ్చు. హల్లెలూయా. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, ప్రవక్త క్లియర్గా చెప్పాడు, సంఘానికే సార్వభౌమాధికారం ఉంటుంది, సంఘానిదే సర్వాధికారము. ఆమేన్. సో అయితే పాస్టర్ గారికి ఎప్పుడైనా సరే పరిస్థితులు అదుపు తప్పినప్పుడు తన విశేష అధికారాలను ఉపయోగించడానికి అధికారం ఉంటుంది, అది కూడా పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా. ఆమేన్. సో ఈ విషయాల్ని నేను పోయిన ఆదివారం చెప్పలేకపోయాను, కాబట్టి ఈ విషయాలను కూడా గమనంలో పెట్టుకుందాం. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, ఈ సంఘంలో ఇప్పటివరకు జరిగిన అన్ని విషయాలు కూడా ఇవి సంఘం యొక్క అనుమతితోనే జరిగాయి, సంఘం యొక్క ఓటింగ్ ద్వారానే జరిగాయి. ఇవన్నీ కూడా వర్తమానం ప్రకారంగానే జరిగాయి. హల్లెలూయా. సో కాబట్టి మనం దేవుని యొక్క ఆత్మ చేత నడిపించబడుతున్నాం. ఇక్కడ జరిగిన ప్రతి సంఘటన కూడా దేవుని చిత్తానుసారంగానే జరిగింది. ఆమేన్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక.